మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలలోని కరువు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు త్రాగునీరు అందించేందుకు చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన డిండి ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేసి 3,61,000 ఎకరాలకు సాగునీరు అందించాలని సిపిఐ జాతీయ సమితి సభ్యుడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం చౌటుప్పల్లిలోని సిపిఐ మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం చౌటుప్పల్లిలోని సిపిఐ మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ సమితి సభ్యుడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి మాట్లాడుతూ జీవో నెంబర్ 107 విడుదల చేసి 11/6/2015 తేదీన చెర్లగూడెం వద్ద అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి శంకుస్థాపన చేశారని తెలిపారు. మునుగోడు దేవరకొండ నియోజకవర్గాల పరిధిలోని సుమారు 3,41,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే విధంగా సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కృష్ణరాంపల్లి, చెర్లగూడెం రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతున్నాయని, కానీ ఈ పథకానికి నేటికి గత ప్రభుత్వం డిపిఆర్ను ఆమోదించలేదని తెలిపారు. పర్యావరణ అనుమతులు సైతం పొందలేదన్నారు. దీంతో ఈ ప్రాజెక్టు విషయమై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉన్నదని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన ఎదుల్లా రిజర్వాయర్ నుండి రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల పాటు 30 టీఎంసీలు నీటిని తీసుకునే విధంగా డిపిఆర్ ఆమోదించాలని, పర్యావరణ అనుమతులు పొందాలని ప్రభుత్వాన్ని కోరారు. డిండి ఎత్తిపోతల పథకం ఎస్ఎల్బిసి సొరంగం పూర్తి చేసేందుకు అవసరమైనన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లాలో సుమారు 3,41,000 ఎకరాలకు సాగునీరు, 100 గ్రామాలకు త్రాగునీరు ఇచ్చే శ్రీశైలం సొరంగం పనులు పూర్తి చేసేందుకు గత ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం వలన నిర్మాణ వ్యయం పెరిగిందన్నారు. ఇంకా 9.5 కిలోమీటర్లు సొరంగం తవ్వాల్సి ఉందని, ఈ బడ్జెట్లో కేటాయించిన 800 కోట్లు సరిపోవని అన్నారు. పూర్తి నిధులు ఇచ్చి త్వరితగతిన పూర్తి చేయుటకు పర్యవేక్షణ కమిటీని వేయాలని కోరారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టులపై పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఈ ప్రభుత్వ హయాంలోనైనా ఫ్లోరిడ్ పీడిత కరువు కాటకాలతో ఉన్న నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి డిండి ఎత్తిపోతల పథకం, శ్రీశైల సొరంగ మార్గాన్ని తక్షణమే పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ నరసింహ, ఏఐటియుసి జాతీయ నాయకుడు ఉజ్జిని రత్నాకర్ రావు, సిపిఐ చౌటుప్పల్ మండల కార్యదర్శి పల్లె శేఖర్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, సిపిఐ నాయకులు బద్దుల సుధాకర్, రొండి నరసింహ, బోయమంకులు, టంగుటూరి రాములు తదితరులు పాల్గొన్నారు.